అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలు ఏంటంటే ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే మన పీతల ఫ్రై చేసుకుపోతున్నాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగా 1 కేజీ పీతలు తీసుకొచ్చిన తర్వాత మనం శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు కలిపేసి ఉంచిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి కడిగేయాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలాగన్నీ మనం కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా తీసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనము ఇలాగా ఆయిల్ వచ్చి బాగా హీట్ ఎక్కాక మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు ఒక 2-3 నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చూసారు, ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చి 1 టేబుల్ స్పూన్ వచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి పచ్చి వాసన అయితే పోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకుందాము. ఇలా వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చి మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుంటున్నాను. మీకు కారపొడి ఎంత కావాలంటే అంత వేసుకోండి. సరిపడా కారపొడి అయితే వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే మన మసాలా అంతా బాగా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న అయితే పీతలను తీసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా బాగా ఈ పీతలకి అంతా అంటుకున్నట్టుగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని 1 నిమిషం అయితే అలా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఎక్కువ కాకుండా కొద్ది తక్కువ వేసుకోవాలి వాటరు. ఎందుకంటే మనం గ్రేవీ లాగా పెడుతున్నాం కాబట్టి మనం గ్రేవీకి సరిపడినట్టుగా మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే సరిపడా మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. అలాగా మూత పెట్టుకొని అది ఉడుకుతుండగా మనము ఇలాగా 1 టేబుల్ స్పూన్ వచ్చి సోంపు, 1 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చి మిరియాలు ఇలా 3 తీసుకొని ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మన ఫైన్ పౌడర్ లాగా మనం ఆడించుకోవాలి. చూసారా, ఇలాగ ఆడించేసుకోవాలి. చూడండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడైతే చూద్దాం మన పీతల్ని. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతాయి పీతలు అయితే. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఈ పౌడర్ని ఇప్పుడు దీంతో పాటు వేసుకుందాము. ఇప్పుడు మనము ఈ పౌడర్ అంతా బాగా కలిసిపోయినట్టుగా మనం బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అయితే మనము మూత పెట్టేసుకుందాము. అలాగే మనకైతే 1 నిమిషం కూడా అయిపోయింది. ఓకే, మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మన పీతల గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది, చాలా స్పైసీ కూడా ఉంటుంది. అయితే మనకైతే ఒక్కసారి మీరు ఇలాగ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకైతే నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాడైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్.